అందరికీ నమస్కారం. మనకు నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ విషయాన్ని స్పష్టంగా సీఎస్ కోన శశిధర్ సార్ గారు కాన్ఫరెన్స్‌లో చెప్పడం అయితే జరిగింది. ఇదే విషయాన్నే మనము మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే తెలియజేశాం. నవంబర్ లేదా డిసెంబర్‌లో మనకు టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఎవరైతే బార్డర్‌లో ఉన్నారో అటువంటి అభ్యర్థులు తప్పకుండా మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి అని. మనం చెప్పిన విధంగానే మనకు ఈ నోటిఫికేషన్ అయితే నవంబర్‌లో అయితే ఇప్పుడు రాబోతుంది. అలాగే మార్చ్ ఎండింగ్‌లో మనకు ఏపీ జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతున్నారు. అందులో ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి చాలా నోటిఫికేషన్స్ అయితే మనకు రాబోతున్నాయి. అలాగే మనకు డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది? ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? మనకున్నటువంటి సమాచారం ప్రకారము ఎక్కువ భాగము జూన్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైనా ఉన్నా ఈ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ మిత్రులతోటి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. డీఎస్సీ 2025కు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ అన్నది ఈ నెల 22వ తేదీన నిర్వహించబోతున్నారు. కాబట్టి మీరు మీ దగ్గర ఖచ్చితంగా వేకెన్సీ లిస్ట్ అనేది దగ్గర ఉంచుకోండి. అందులో స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలని ముందుగా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకని అంటే ఎక్కువ సంవత్సరాలు దాదాపుగా 8 సంవత్సరాలు ఒక చోట పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో కనుక మనం తీసుకున్నట్టయితే 8 సంవత్సరాలు హ్యాపీగా అక్కడ పనిచేసే అవకాశం మనకు లభిస్తుంది. అలాగే ఈ నెల 19వ తేదీన మనకు ఒక సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది కదా! దానికి సంబంధించినటువంటి అఫిషియల్ ఆర్డర్స్ ఇవాళ మనకు రావడం అయితే జరిగింది. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేశారో ఆ జిల్లాలలో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారో వారందరినీ కూడా సెలెక్ట్ చేస్తూ వారందరినీ కూడా ఆ సభకు వచ్చే విధంగా ఈరోజే వారిని తప్పకుండా రిలీవ్ చేసే విధంగా మనకు ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి 19వ తేదీన మనకు సభ అనేది అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. అలాగే 22వ తేదీ నుండి వెబ్ కౌన్సిలింగ్ అన్నది నిర్వహించబోతున్నారు. ఆ వెబ్ కౌన్సిలింగ్‌లో ప్లేస్ అలాట్మెంట్ ఇస్తూ అలాగే ట్రైనింగ్ కూడా పూర్తి చేసి మనకు ఈ దసరా సెలవుల అనంతరము కొత్త ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారము. అలాగే మనం గతంలో ఒక వీడియోలో కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేశాం. చాలామంది ఆ విషయాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకుని వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే ఈరోజు నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటని అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ముందుగా తీసుకోకుండా ఉండాల్సి ఉండింది అనేటువంటి విషయాన్ని కోర్టు ఇవాళ స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేసింది. సెలెక్టెడ్ లిస్ట్ వచ్చిన తరువాత ఎస్జిటిగా స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఏ పోస్ట్కి వెళ్ళాలో వారికే నిర్ణయించుకునే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అనేటువంటి విషయాన్ని హైకోర్టు ఇవాళ స్పష్టంగా తెలియజేసింది. అంటే ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించిన తర్వాతే మనము వీడియోని చేయడం అయితే జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన సొంత సమాచారాన్ని అయితే ఇక్కడ అందించే ఉద్దేశం అయితే ఉండదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు. అలాగే 4 వారాల లోపు ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలనేసి మనకు హైకోర్టు ధర్మాసనం అయితే పేర్కొనడం అయితే జరిగింది. Thank you for watching.